హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను మన క్యాంప్ వెళ్ళాను శ్రీకాకుళం అని చెప్పాను కదండి. ఫుల్ ఎండండి. మాకు చీపురుపల్లిలో అయితే ఎంత ఎండలు ఉన్నాయో అంత ఎండలు అనమాట. నేను చీపురుపల్లిలో బస్సు ఎక్కిన తర్వాత అలజంగిలో అయితే అమ్మ అక్క అయితే ఈ బస్సుకి అయితే వచ్చేసారు. అమ్మ వస్తూ వస్తూ 3 ఫ్రూటీలు ఒక వాటర్ బాటిల్ అయితే కొనేసి తెచ్చేసింది అనమాట. మనకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళే వరకు ఏమీ అందుబాటులో ఉండవండి. మేము శ్రీకాకుళంలో కాంప్లెక్స్లో దిగిపోయిన తర్వాత అక్కడ ఇంకొక నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ చిన్న పూజలా చేసుకుంటున్నారని రమ్మని చెప్తే అక్కడైతే భోజనం టైంకి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. భోజనం టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ అమ్మవారిది ఏదో మొక్కు చెల్లించుకున్నారనమాట. ఎప్పటి నుంచో రమ్మంటుంది, కానీ ఈ విధంగా అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టాలందరినీ బాగా మాట్లాడేసుకుని చక్కగా భోజనం చేసేసి అయితే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోదామని చెప్పేసి త్వరగా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. మేమైతే ఇక్కడ 11 గంటలకు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయ్యిందండి. అక్కడ భోజనం చేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్క మా పెద్ద అక్క అనమాట. మేము 4 మెంబర్స్లో నేను థర్డ్, తను సెకండ్. ఇప్పుడు మేము వచ్చింది పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అనమాట. మా బావగారు కూడా అక్కడికి వచ్చారనమాట ఆ పండగ దగ్గరికి. అక్కడి నుంచి మేము బస్కి వాళ్ళు పాప అన్న బావగారు ఏమో బండికి అయితే వచ్చేసారు. రాగానే మంచినీళ్ళు అయితే ఇచ్చింది. ఎండ ఫుల్ ఎండ అండి. వీళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే కరెక్ట్గా 4 అయితే అయిపోయింది అనమాట. అక్కకి మోకాలు నొప్పులండి. 1 వీక్ నుంచి ఏ పని చేసుకోలేకపోతుంది. శ్రీకాకుళం హాస్పిటల్ ఒక రోజంతా ఉంచేశారనమాట. కాలుకి ట్రీట్మెంట్ చేశారు, చెప్పులు అవి వాడమన్నారనమాట. తక్కల కిరాణా షాప్ ఉందండి. కిరాణా షాప్ ఉంటే దీనింటికి ఎప్పుడు వచ్చినా మాకు ఇదో తలకాయ నొప్పి. అన్నీ కట్టేస్తుంది అనమాట. పిల్లలకి స్నాక్స్ అని అవ్వని ఇవ్వని. ఎందుకంటే మేము కొనుక్కుంటామన్నా మా బావగారు అస్సలు ఒప్పుకోరనమాట. అయితే నేను 2 LED బల్బులు అయితే తీసుకున్నాను అనమాట. దానికోసం అయితే నేను మనీ ఇచ్చేస్తాను, నేను అలాగైతేనే పట్టుకెళ్తాను, లేకపోతే పట్టుకెళ్ళనంటే అప్పుడు ఆ 2 బల్బులు అయితే తీసుకున్నాను. ఆ ములంకాయలు అయితే పక్కన అయితే ఒకళ్ళ చెట్టు ఉందండి, మా అక్క వాళ్ళ ఇంటి పక్కన. వాళ్ళైతే ఎన్ని కోసి ఇచ్చేసారో, మేము పట్టుకెళ్ళామన్నా ఒప్పుకోలేదన్నమాట ఆంటీ అయితే. అవన్నీ పక్కన ఒక అమ్మాయి వచ్చిందనమాట మమ్మల్ని పలకరించడానికి. మా బావగారు అయితే మీకు ఏం భయం లేదు, నేను స్కూటీకి ఫోన్ చేస్తాను, మీ స్కూటీ ఎక్కిస్తాను, మీరు ఏం మొయ్యక్కర్లేదు, కాంప్లెక్స్లో దిగిపోతారని చెప్పి అన్నారు. పోన్లండి ఎలాగోలాగని చెప్పేసి నేను బ్యాగు మా అక్క బ్యాగ్ అయితే పట్టుకొని అయితే రెడీ అయిపోయామన్నమాట. ఎలా వెళ్ళాలి అనుకుంటే లక్కీగా మా బావగారు అయితే ఒక ఆయనకైతే ఫోన్ అయితే చేశారనమాట. అతను లక్కీగా వస్తానని చెప్పారు. ఈలోగా రిలాక్స్ అయితే అయ్యామన్నమాట. నేనైతే లైట్స్కి మీరు మనీ తీసుకుంటే నేను పట్టుకెళ్తాను, లేకపోతే నేను పట్టుకెళ్ళని చెప్పాను అనమాట. సరే అయితే మీ అక్క ఇచ్చుకొని చెప్పేశారని మా బావగారు అనమాట. ఆ లైట్స్ అండి LED లైట్లు బాగుంటాయి అన్నమాట. అయితే ఈలోగా అయితే మా అక్క అయితే 2 బల్బులు అయితే తెచ్చిచ్చింది. ఇంకా కావాలని అడుగుతుంది. చాలమ్మ ఈ 2 చాలు, నాకు మరీ ఏం వద్దని. వాళ్ళు ఎన్ని తీసుకున్న మనీ అయితే తీసుకోరండి. అదే తలకాయ నొప్పి. ఎవరికి ఏ వస్తువు ఊరికినే రాదు కదా. నాకైతే అలా తీసుకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నేను ఆ బ్యాగు మా అక్క బ్యాగ్ అయితే పట్టుకొని అయితే రెడీగా ఉన్నామన్నమాట. మనకి వెహికల్ రావడమే లేటు. ఆ స్కూటీ మీద మా అక్క, నేను మా బావగారి బండి మీద ఎక్కైతే కాంప్లెక్స్ వరకు వెళ్ళిపోతాము. అక్కడి నుంచి అయితే మాకు శ్రీకాకుళం అయితే బస్సు ఉంటుందన్నమాట. శ్రీకాకుళం నుంచి చీపురుపల్లి. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. ఇది అండి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను మరి. ఓకే బాయ్. మరి అక్కలు చూపించాను కదా, అక్కల కిరాణా షాప్ అదేనండి, అక్కల ఇల్లు అనమాట. ఓకేనా, అందరికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. ఎలా ఉన్నాయో చెప్తూ ఉండండి. ఫుల్ వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళామో అటు నుంచి వచ్చేటప్పుడు మొఖం చూసారు మసాలా